టోనీ బాస్, ఈ జగ్గి ఎవరు? ఆయన నా చిన్న అన్నే, రోల్ నంబర్ 420. ఆయన నాకంటే చాలా స్ట్రాంగ్. ఇంకా చెప్పాలంటే ఆయనే మూన్ సిటీకి చాలా పెద్ద హీరో. మాట్లాడకుండా గమ్మునుండండి, అదిగో ఆయన వచ్చేసారు. జగ్గి చిన్నానా. ఇక్కడ జగ్గి చిన్నానా, నేను ఇక్కడ ఉన్నాను. అరే టోనీ, నువ్వింకా స్ట్రాంగ్ అయిపోయినట్టున్నావు. మీరు చెప్పిన ఎక్సర్సైజ్ ని ఇంకా డైట్ నేను ఫాలో అవుతున్నాను చిన్నాన్న. ప్రయాణం ఎలా సాగింది? చాలా సూపర్ గా ఉంది. సరే, ఒక విషయం చెప్పు, ఈ కికో అంటే ఎవరు? మీరు కిక్క గురించి ఎందుకని అడుగుతున్నారు చిన్నాన్న? ఎందుకంటే తను కూడా ఈ ప్లేన్ లోనే వచ్చాడు. అందరూ తన గురించే మాట్లాడుకున్నారు. ఓ, అతనే నా కికో, ఈ సన్ సిటీకి సూపర్ హీరో. అదిలేండి, వాడి గురించి తర్వాత మాట్లాడుకుందాంలే. అవును, నీకు కికో అంటే ఇష్టం ఉండదు కదా, ఎందుకు? అబ్బా, నన్నేమని చెప్పమంటారు? సన్ సిటీ ప్రజలు వాడిని నెత్తి మీద పెట్టుకుని ఊరేగుతున్నారు. రోజు రోజుకి కికో ఫేమస్ అవుతుంటే తట్టుకోలేనంత అసూయ. అంటే కికో సన్ సిటీకి సూపర్ హీరోగా ఉండకూడదని కోరుకుంటున్నావా? అలా జరిగే అవకాశం ఉందా? ఖచ్చితంగా జరుగుతుంది, అంతా జరుగుతుంది. ఈ మూన్ సిటీ సూపర్ హీరో సూపర్ జగ్గి అంటే మాటలా? ఇదిగో చూసావా, ఇదేమి మామూలు స్టిక్ కాదు, ఇది ఒక పోగో స్టిక్. ఏంటి పోగో స్టిక్? అవును, పోగో స్టిక్. అందులోను సూపర్ పవర్ ఉన్న పోగో స్టిక్. చూస్తూ ఉండు, ఈ పోగో స్టిక్ తో కికో స్థానాన్ని ఎలా సాధిస్తానో. ఇక నుంచి ఈ సన్ సిటీకి సూపర్ హీరోని నేనే. జనం కికో వెనక వెళ్లరు, నా పక్క నుంచినే సెల్ఫీలు తీసుకుంటారు. ఇలా చూడండి, అలాగని జరిగిందంటే నిజంగా చాలా చాలా బాగుంటుంది. కికో ఒకే మాటలో చెప్పాలంటే అలర్ట్. R7 డేంజర్ లైట్ గోటాల ఎలక్ట్రానిక్స్ దగ్గర నుంచి వస్తోంది. సరే రండి ట్వింకిల్ అండ్ డోడో, అక్కడ ఏం జరుగుతోందో చూద్దాం. ఇక్కడ ఒక పెద్ద సమస్య, R7 నుంచి సూపర్ స్పీడో కార్ రావాలి. సూపర్ స్పీడో, త్వరగా గోటాల ఎలక్ట్రానిక్స్ దగ్గరికి వెళ్ళు. గోటాలాల్ గోల్మాలా, అయితే పద వెళ్దాం. అలా చూడండి, అదిగా వెళ్తున్నాడు కిక్కో. వాడి కారు సూపర్ స్పీడో. తప్పకుండా ఏదో సమస్య వచ్చిందని అనుకుంటున్నాను. అయితే ఇదే సరైన అవకాశం, పోగో స్టిక్ పవర్ ఏంటో చూపిద్దాం. టోనీ బస్ ప్లాన్ ఇప్పుడు చెక్ చెక్. జగ్గి చిన్న తీసుకున్నారు పోగో స్టిక్. ఇదేమి మామూలు పోగో స్టిక్ కాదు, తమాషా చూస్తూ ఉండండి, నా వెనకాల ఫాలో అవ్వండి. పట్టపగులు నడి రోడ్లో ఈ రకంగా గొడవ పడుతుంది ఎవరో తెలియడం లేదు. చెప్పండి. టన్ టన్ డన్. అద్భుతం. ఇదంతా చేసింది ఎవరు? కమాన్ కమాన్ చెప్పండి చెప్పండి. టన్ 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 టన్. అందరినీ జట్పట్ గారు ఏం అడగదలుచుకున్నారంటే, ఇతను ఎవరు, వీళ్ళంతా ఎవరు? నేనే సూపర్ జగ్గిని, వీళ్ళందరికీ కొత్త సూపర్ హీరోని. వీళ్ళే ఆ దొంగలు. జస్ట్ వీళ్ళిద్దరిని చిత్తుగా కొట్టేసి ఇక్కడ పడుకోబెట్టాను. ఏ పనైనా సరైన చోట సరైన సమయానికి సరైన అవకాశం దొరికినప్పుడు చేసేసేయాలి. ఏమిటి? అద్భుతం సార్, మీరు నిజంగా చాలా గొప్ప పంచ్ డైలాగ్ చెప్పారు. ఇప్పుడే నోట్ ప్యాడ్ లో నోట్ చేసుకుంటారు. సార్ ఇప్పుడు ఏం చెప్తున్నారంటే, నువ్వు చాలా తేలికగా ఈ దొంగల్ని పట్టుకున్నావట. చాలా గొప్ప పని చేసావు జగ్గి.
ఇలాంటి విషయాల్లో నేను చాలా ఫేమస్. సరే, మనం తర్వాత కలుద్దామా? ఒక నిమిషం ఆగు. నువ్వు ఈ దొంగల్ని కొట్టడానికి ముందే కికో సూపర్ స్పీడ్ అటాక్ చేశారు. అయితే ఏంటి, ఈ భయంకరమైన దొంగల్ని పట్టించింది మా చిన్నాన్నే కదా. ముందుగా ఫైట్ ని ఎవరు మొదలు పెడుతున్నారో అది ముఖ్యం కాదు, దాన్ని ఎవరు ముగిస్తున్నారు అన్నదే చాలా ముఖ్యం. సూపర్ హీరో మా చిన్నాన్నకి హిప్ 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 హిప్. కికో, నువ్వు కూడా వీళ్ళతో కలిసి హుర్రే హుర్రే అంటున్నావు. ఈ క్రిమినల్స్ పైన ముందుగా అటాక్ చేసింది నువ్వే. క్రిమినల్స్ ని ఎవరు పట్టుకుంటున్నారో అది పెద్ద విషయం కాదు, కానీ వాళ్ళని లోపల వేసేయాలి, అదే పెద్ద విషయం. ఆ విషయంలో జగ్గి చిన్నాన్న నాకు హెల్ప్ చేశారు. ఇలా చూడండి, న్యూస్ పేపర్ లో మీ ఫోటో వేశారు చూడండి. నాకు తెలుసు, ఎందుకంటే నేనే ఈ ఫోటోని న్యూస్ పేపర్లో వేయమని డబ్బిచ్చి ఇప్పుడే వచ్చాను. నాకు కావలసిన పబ్లిసిటీ నేనే చేసుకుంటున్నాను. అతి త్వరలోనే నేను హీరోని అయిపోతాను. అయ్యా బాబోయ్, ఇంతకీ మీరు ఏం చేస్తున్నారో? స్కూల్ బస్ బ్రేక్ వైర్ ని కట్ చేస్తున్నారు. ఏంటి? కానీ ఎందుకు? ఎందుకంటే ఈ స్కూల్ బస్ బ్రేక్ పనిచేయలేదంటే అప్పుడు పిల్లలు కాపాడమని అరుస్తారు. అలాంటప్పుడు కికో వచ్చి వాళ్ళని కాపాడతాడు. కానీ ఆ క్రెడిట్ ని నేను తీసుకుంటాను. నేనే వాళ్ళని కాపాడినట్టుగా ఒక బిల్డప్ ఇస్తాను. వావ్, మీ ఐడియా నిజంగా అదిరిపోయింది. మీరే ప్రాబ్లం ని క్రియేట్ చేసి ఆ తర్వాత ఆ ప్రాబ్లం ని మీరే సాల్వ్ చేసి అందరికి హీరో అవుతారు, అంతేనా? కరెక్ట్ గా చెప్పావు. జగ్గి చిన్న ఫోటో న్యూస్ పేపర్ లో రావడాన్ని ఒకే మాటలో చెప్పాలంటే రాంగ్. రాంగ్ కన్నా పెద్ద రాంగ్, సూపర్ రాంగ్. న్యూస్ పేపర్ లో కికో ఫోటోనే రావాలి. పని చేసింది కికోనే, కానీ పేరు జగ్గు చిన్నానికి వచ్చింది. అది ఎంత తప్పు. కానీ కొన్నిసార్లు ఇలా అంతా జరగడం మామూలే కదా. ఇదే చిన్న విషయం కాదనుకుంటా, ఏదో ఒక పెద్ద సమస్య వచ్చి పడింది. ఇక్కడ ఒక పెద్ద సమస్య. R7 నుంచి సూపర్ స్పీడ్ కార్ రావాలి. ఫార్ములా నంబర్ 44 ని అప్లై చేసి ఆ స్కూల్ బస్ ని కాపాడు. ఆల్రైట్ డ్యూడ్, యాక్టివేటింగ్ ఫార్ములా 44. కమ్ ఆన్ బడీ, అలాగే లాగు ఫుల్ పవర్ తో. పైన ఆ బస్ కి ఎలాంటి ప్రమాదం లేదు. ఒకే మాటలో చెప్పాలంటే సూపర్ స్పీడ్ నువ్వు టెరిఫిక్. వావ్, టెన్షన్ తీరిపోయినట్టే. నేను దీనికోసం కొంచెం తింటాను. పిల్లలు భయపడకండి. మిమ్మల్ని కాపాడడానికి ఇదిగో నేను వస్తున్నాను. మిమ్మల్ని కాపాడడానికి జగ్గి చాచు వచ్చాడు. జగ్గి చిన్న మనల్ని కాపాడారు.
జగ్గి చిన్నానా, ఇదేం బాలేదు. దీన్ని ఒకే మాటలో చెప్పాలంటే మీరొక చీటర్. నాకు తెలుసు, నేను చీట్ చేసే ఆ మూన్ సిటీకి ఒక సూపర్ హీరోని అయ్యాను. అలాగే సన్ సిటీకి కూడా అయిపోతాను. కికో, నువ్వు తిరిగి వెళ్లాల్సిన టైం వచ్చేసింది. ఏమన్నారు? పర్వాలేదు, వదిలేయండి ట్వింకిల్ అండ్ డోడో. వాళ్ళు ఇప్పుడు తప్పించుకున్నారు కదా, మనకు అదే ముఖ్యం. నా ప్రియమైన సన్ సిటీ ప్రజలారా, నా మిత్రులారా, నా ప్రియమైన చిన్ని పాపలారా, ఈ రోజు మనం టోనీ, జగ్గి, చిన్నానని గౌరవించడం కోసమే ఇక్కడికి చేరాం. ఈయన మన సన్ సిటీకి వచ్చిన వెంటనే దోపిడీ దొంగల్ని పట్టుకున్నారు. అదే కాకుండా స్కూల్ బస్సు నదిలో పడిపోకుండా కాపాడారు. అవును టెంపోనా, ఎక్కడ ఉంది ఆ కప్పు? ఎక్కడ ఉంది? విషయం ఏమిటంటే, ఇంత పెద్ద ట్రోఫీని మోసుకురావడం కష్టమని నా టెంపుల్నే దాన్ని తీసుకొచ్చాను. ఓ నో! ఏమైంది కికో? జగ్గి చిన్న చాలా పెద్ద తప్పు చేశారు. రా వెళ్దాం. ఆపండి మేయర్ అంకుల్. జగ్గి చిన్న చీటింగ్ చేశారు. స్కూల్ బస్ బ్రేక్ ఫెయిల్ అయినందుకు కారణం జగ్గి చాచువే. నేనే ఆ స్కూల్ బస్ ని టెక్నికల్ గా అనలైజ్ చేశాను. అరే జగ్గి చాచు, మీరందరినీ మోసం చేశారే. కికో అబద్ధం చెప్తున్నాడు. ఇలా చూడండి, కికో అబద్ధం చెప్పాడంటే నేను నమ్మను. ఎందుకంటే కికో అబద్ధం చెప్పడు. ఈ రోజు తను చెప్పింది అబద్ధం, ఎందుకంటే నేను తనకంటే ఫాస్ట్ గా ఉన్నాను, పవర్ఫుల్ గా ఉన్నాను. కికోకి నేనంటే అసూయ. కికో మీకంటే ఎన్నో రెట్లు బెటరు. ఏమిటి, ఛాలెంజ్ చేద్దామా? ఒకవేళ కికో గెలిచాడంటే నేను చేసిన తప్పు ఒప్పుకుంటాను. ఈ కప్ ని కికోకే ఇచ్చేస్తాను. కానీ కికో ఓడిపోతే పెద్ద ప్రాబ్లం వస్తుంది. అబద్ధం చెప్పినందుకు, నన్ను చూసి ఈర్ష్యపడినందుకు ఈ కప్ ని మీరు నాకే ఇవ్వాలి. రాంగ్ ని రాంగ్ అని ప్రూవ్ చేయడానికి కిక్కో ఏవైనా చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. ఛాలెంజ్ యాక్సెప్టెడ్. సరే, మీరు దాన్ని యాక్సెప్ట్ చేసినట్టయితే మనకు సంబంధించి ఎటువంటి సమస్య లేనట్టే. ఇప్పుడు ప్రూవ్ అవుతుంది. జగ్గి చిన్న హీరో కాదు, జీరో అని ప్రూవ్ అవుతుంది. కానీ ఛాలెంజ్ లో ఏం చేస్తారు? వచ్చింది, నాకు జ్ఞాపకం వచ్చింది. ఇప్పుడు మనం ఏం చేయాలి? లాస్ట్ ఇయర్ మన కాలనీలో ఉండే పిల్లలందరితో కలిసి నేను ఫుట్బాల్ ఆడాను కదా. మీకు తెలుసా, నేను ఫుట్బాల్ లో ఛాంపియన్ని. నేను ఎంతటి వీరావేశంతో కిక్ చేస్తానో మీకు తెలుసా? సూపర్ గా కిక్ చేసేవాడిని, భయంకరంగా కిక్ చేసేవాడిని. అప్పుడు ఆ బాల్ తిన్నగా వెళ్లి సిల్వర్ మౌంటైన్ పైన పడిపోయింది తెలుసునా? దూరంగా ఒక కొండ ఉంది, ఆ కొండ మీద ఒక చెట్టు ఉంది, ఆ చెట్టు మీద ఒక ఫుట్బాల్ ఉంది. చాలా సంతోషం. మీరు నా బాల్ ని చూసారా? అది చాలా కాస్ట్లీ అయిన బాల్ అండి. ఫుట్బాల్ లోనే సూపర్ స్టార్, సూపర్ ప్లేయర్ అయిన డొనాల్డ్ సైన్ ఉంది దాని మీద. ఓకే, ఛాలెంజ్ యాక్సెప్టెడ్. కికో, చిన్న ఆ బాల్ తీసుకురావడానికి వెళ్తారు. అంటే సిల్వర్ మౌంటైన్ దగ్గరకు వెళ్ళాలి. ఎవరు ముందుగా వెళ్లి ఆ బాల్ ని తీసుకువస్తారో వాళ్లే విన్నర్. ఈ ట్రోఫీ వాళ్ళకి సొంతమవుతుంది. ఈ పోటీలో ఎవరు కూడా వాళ్ళ సూపర్ పవర్స్ ని యూజ్ చెయ్యకూడదు. సరే, ఒప్పుకుంటాను. అనుకోకుండా ఈ రోజు చాలా ఇంట్రెస్టింగ్ గా మారిపోయింది. ఎవరైనా గెలవనివ్వండి, కానీ నా ఫుట్బాల్ మాత్రం తప్పకుండా తీసుకురండి. సరే, మొదలు పెట్టండి. 3, 2, 1 వెళ్ళండి. కమోన్ బడీ, ఇప్పుడు వెళ్ళు. ఎవరు
నన్ను చూడడం లేదు. ఇది నేను చీట్ చేయాల్సిన టైం. నా పోగో స్టిక్ లో ఉన్న ఈ స్పెషల్ పవర్ ని ఇప్పుడు ఉపయోగిస్తాను. చూసావా, మళ్ళీ చీటింగ్. ఇకో ఇదే పోగో స్టిక్ లో ఉన్న సూపర్ పవర్. సూపర్ స్పీడ్ రోడ్డు మీద మాత్రమే నడుస్తుంది, కానీ నేను షార్ట్ కట్ లో ఆ కొండల్ని కూడా అధిగమిస్తాను. జగ్గి చాచు ఇప్పుడు ఆయన సూపర్ పవర్స్ ని యూజ్ చేస్తున్నారు. అది రేస్ రూల్స్ కి ఎదురైనది. ఒకవేళ వాడు అలా చేశాడంటే నువ్వు కూడా నా సూపర్ పవర్స్ ని యూజ్ చేసుకో కికో. ఒకవేళ మనం కూడా తనలా చీటింగ్ చేశామంటే అప్పుడు మనకి తనకి తేడా ఉండదు. సూపర్ పవర్స్ ని యూజ్ చేయకుండా ఓడించాలి. కమాన్ సూపర్ స్పీడో, ఇంకా ఫాస్ట్ గా వెళ్ళు. వాడు కొండ పై భాగానికి త్వరగా వెళ్లి చేరుకునేలా ఉన్నాడు. సూపర్ స్పీడో, త్వరగా వెళ్ళు. బాల్ ని ఆ చెట్టు మీద పెట్టారు. ఈ రేస్ లో ఖచ్చితంగా నేనే గెలుస్తాను కికో. కానీ ఈ రేస్ పూర్తయిపోయి ఉండొచ్చు కదా జగ్గి చాచు. ఫుట్బాల్ ఇప్పుడు నా చేతుల్లోనే ఉంది. మీరు ఓడిపోయారు. మా కికో ఒక సూపర్ హీరో, జగ్గి చాచు ఒక జీరో. ఒక చిన్న పిల్లాడు నన్ను ఓడించడానికి వీల్లేదు. ఇప్పుడే వాడికి నా తడక చూపిస్తాను. సన్ సిటీలో ఉన్న వాళ్ళందరికీ నా పవర్ ఏంటో చూపిస్తాను. సన్ సిటీ వాసులారా, ఇదిగో వస్తున్నాడు ఈ జగ్గి. టెంపోనా, ఇదిగో మీ ఫుట్బాల్. చాలా అద్భుతం కికో. నువ్వు నిజంగానే నా కాస్ట్లీ ఫుట్బాల్ ని తీసుకొచ్చి ఇచ్చావు. నిజంగానే నువ్వే సూపర్ హీరోవి, రియల్ హీరోవి. చూసారా, ఒక పెద్ద ఛాలెంజ్ తరువాత ఒక విషయం నిరూపణమయ్యింది. ఇప్పుడు మనకు సంబంధించి చిన్న జీరో, మన కికో హీరో. సరే రా కికో, వచ్చి నీ ట్రోఫీని తీసుకో. ఇదేంటి హఠాత్తుగా ఆ శబ్దం? ఎవడో ఒకడు ఆకాశం నుంచి ఎగురుకుంటూ వస్తున్నాడు. ఏంటి, జగ్గి చిన్నాన్న? ఇలా చూడండి సన్ సిటీ వాసులారా, కికోని మీరు సూపర్ హీరోని చేశారు కదా. ఇప్పుడు నా అటాక్ నుంచి మిమ్మల్ని ఆ కికో ఎలా కాపాడుతాడో చూస్తాను. ఈ జగ్గి చాచు జీరో మాత్రమే కాదు, పెద్ద విలన్ లాగా ఉన్నాడు. కాపాడండి. ట్వింకిల్, డోడో, టెంపో అన్నా, మీరు ఇక్కడ నుంచి మేర్ అంకుల్ ని సేఫ్ గా తీసుకెళ్లిపోండి. నేను సూపర్ స్పీడో కలిసి జగ్గి చిన్నానని ఆపుతాం. కమాన్ బడీ, క్విక్. ఆయనని ఆపడానికి మనం ఫార్ములా నంబర్ 18 ని అప్లై చేయాల్సి ఉంటుంది. ఆల్ రైట్ కికో, అప్లైయింగ్ ఫార్ములా 18. నిజంగానే నువ్వు ఒక సూపర్ హీరో అయితే నువ్వు ఆ బండిలోంచి దిగి ఒంటరిగా వచ్చి నాతో పోరాడు చూద్దాం. సరే ఓకే జగ్గి చిన్నానా, మీకు అదే ఇష్టం అంటే నేను రెడీ. నేనిప్పుడు ఒంటరిగానే ఉన్నాను.
మీరు చేసిందంతా చాలా పెద్ద తప్పు జగ్గి చిన్నాన్న. రాంగ్ ని అడ్డుకోవడమే ఎప్పుడు నా బాధ్యత. ఇకో చివరికి మన కికోకే దక్కింది తనకు చెందవలసిన ఈ సన్ సిటీ యొక్క ఈ సూపర్ హీరో ట్రోఫీ. ఒక విషయం గుర్తుంచుకోండి, చెడు ఎప్పుడు ఓడిపోతుంది కానీ మంచి ఎప్పుడు గెలుస్తుంది. నా ఫ్రెండ్స్ దగ్గర దీన్ని గొప్పగా చెప్తాను. దీన్ని నేను కొత్తగా తయారు చేశాను. దీన్ని ఏమంటారు? దీని పేరు అరే పేరుని మర్చిపోయానే. అరే పెద్ద ఫుట్బాల్ అని చెప్పండి. అరే లేదండి, అది ఎప్పుడు పగిలిపోదు. అవునవునవునవును, ఎప్పుడు పగిలిపోదు. అరే అలా కాదే. డాక్టర్ ఆవిష్కార్ అంకుల్, అంటే మీరు ఇప్పుడు ఏం చెప్పదలుచుకుంటున్నారు? ఈ బాల్ అన్బ్రేకబులా? ఓ ఎస్ ఎస్ ఎస్, కిక్కో చెప్పేదే కరెక్ట్. దీని పేరు అన్బ్రేకబుల్ బాల్. ఓరి నాయనో, అద్భుతం, పేరు సూపర్ గా ఉంది. తరువాత అది ఏం చేస్తుందో చెప్పండి, ఆతృతగా ఉంది. చెప్తాను మేయర్ గారు, ఈ బాల్ ని మీరు బాగా గమనించండి. ఏంటి డాక్టర్ మీరు? నేను అదే కదా చూస్తూ ఉన్నాను. అరేరే, నేను చెప్పేదాన్ని దయచేసి అర్థం చేసుకోండి. మేయర్ అంకుల్, డాక్టర్ ఆవిష్కార్ సేన్ ఏం చెప్పదలుచుకుంటున్నారంటే కళ్ళతో చూడండి కానీ జాగ్రత్తగా చూడండి అని చెప్తున్నారు. అర్థమైందా? ఇలా అర్థమయ్యేలా వివరంగా చెప్పాలి కదా. షూట్ చేసినా కూడా దానికి ఏమీ కాలేదే. నేను కొంచెం తింటాను. ఇదంతా అసలు ఏవి కాదు. ఇలా చూడండి, దీని ఒరిజినల్ పవర్. డాక్టర్ ఆవిష్కార్ సేన్ అంకుల్, బాంబ్ తో కలిసి బాల్ కూడా పేలిపోయిందంటే అందరికీ గాయాలు ఏర్పడతాయి కదా. నువ్వు దిగులు పడకు కికో, ఈ బాల్ చాలా స్ట్రాంగ్ అయినది. ఎవరికి ఏమీ కాదు. ఈ బాల్ గురించి రెండే మాటల్లో చెప్పాలంటే సూపర్ స్ట్రాంగ్. సూపర్ స్ట్రాంగ్ కన్నా ఎంతో స్ట్రాంగ్, వెరీ వెరీ స్ట్రాంగ్. అచ్చన్న ఆకల్లాగానే. డాక్టర్ అంకుల్, ఇది నిజంగా చాలా పవర్ఫుల్ గా ఉంది. దీన్ని మీరు ఏవైనా లాకర్ లో బాగా సేఫ్ గా ఉంచాలి. దానికి ఎలాంటి అవసరం లేదు కికో. నా ఈ ల్యాబ్ బిల్డింగ్ లో సెక్యూరిటీ గార్డ్స్ ఉన్నారు. అలా చూడు, ఒక చిన్న పక్షి వల్ల కూడా ఈ బిల్డింగ్ లోకి ప్రవేశించడం కుదరదు, తెలుసా? అరే ఏంటి మేయర్ గారు, డాక్టర్ గారు ఏదేదో చెబుతూ ఉన్నారు. ఇదంతా జరిగితేనే కదా మనం నమ్మగా. లపేట పరిగెడుతూనే ఉంటుంది. తర్వాత జపేట కాల్చి పారేస్తుంది.
ఈ కొత్త సమస్యకు కారణం ఏమై ఉంటుంది? అర్థం కావడం లేదే. ఇక్కడ ఒక పెద్ద సమస్య. R7 నుంచి సూపర్ స్పీడో కార్ రావాలి. ఇక్కడ ఏం జరుగుతుంది కికో? మనం ఎలాగైనా దాన్ని అడ్డుకోవాలి బడి. కానీ ఎలా? లపేట అన్నిటినీ ధ్వంసం చేస్తుంది. తర్వాత జపేట అన్నిటినీ ధ్వంసం చేస్తుంది. హలో మిస్టర్స్, మీరు ఇప్పుడు చేసే ప్రాబ్లం ఉంది చూడండి, అది చాలా పెద్ద తప్పు. దయచేసి అలా చెయ్యొద్దు. ఈ రోజు మేము తప్పుని మాత్రమే కాదు, దానికన్నా భయంకరమైన విషయం కూడా చెయ్యబోతున్నాం. చూద్దాం కికో సూపర్ స్పీడో ఇద్దరు కలిసి ఇప్పుడు ఏం చేస్తారో. లపేట అన్నిటినీ ధ్వంసం చేసేస్తుంది. తర్వాత జపేట అన్నిటినీ ధ్వంసం చేసేస్తుంది. లపేట గుర్తుంది కదా, కికోని సూపర్ స్పీడోని ఈ రోజు మనం ఈ బాల్ లోపల ఇరికించేయాలి. మీరు దిగులు పడకండి లపేట, పని పూర్తయిపోయిందనుకోండి. లపేట అన్నిటినీ ధ్వంసం చేసేస్తాడు. తర్వాత జపేట అన్నిటినీ ధ్వంసం చేసేస్తాడు. ఏమైందో చెప్పండి కికో సూపర్ స్పీడో. మేం చేసే ఈ దారుణమైన పనులు చూడలేక భయపడి పారిపోయారా? కానీ అంత తేలికగా మేము మీ ఇద్దరిని క్షమించి వదిలిపెట్టాం. సూపర్ స్పీడో, ఇదే సరైన సమయం. యాక్టివేట్ ఫార్ములా నంబర్ 666. ఆల్ రైట్ బ్రో, యాక్టివేటింగ్ ఫార్ములా 666. మీరిద్దరూ అసలు ఏమనుకున్నారు? మా నుంచి చాలా తేలిగ్గా తప్పించుకుందాం అనుకున్నారా? ఇలా చూడు బాబు, ఈ క్యాటర్ పిల్లర్ బండిని మేము చాలా బాగా ఆలోచించి తయారు చేశాం. మేము ఈ డ్రైవింగ్ సీట్ లో ఉన్నంత వరకు ఇది ఆటో రిపేర్ చేసుకుంటూ పోతుంది. మేము ఆటో రిపేర్ ని పూర్తి చేసాం. ఇప్పుడు మీరు ఆటో రిపేర్ ఎలా చేస్తారో నేను చూస్తాను. లపేట అన్నిటినీ ధ్వంసం చేసేస్తాడు. తర్వాత జపేట అన్నిటినీ ధ్వంసం చేసేస్తాడు. కికో, ప్రెషర్ ఎక్కువ అవుతోంది. ఏదైనా ఆలోచించు, లేదంటే కాసేపట్లో నేను నుజ్జునొజ్జైపోతాను. సూపర్ స్పీడో, ఇప్పుడు మనం ఫార్ములా నంబర్ 11 ని యాక్టివేట్ చేస్తే బాగుంటుందని అనిపిస్తోంది. ఓకే బ్రో, యాక్టివేటింగ్ ఫార్ములా 11. కికో, దీనివల్ల నా సిస్టమ్ మొత్తం డ్యామేజ్ అయింది. ఇంతకు మించి నేను సైజుని రెట్టింపు చెయ్యలేను. సూపర్ స్పీడో, అయితే వీళ్ళ దగ్గర నుంచి తప్పించుకోవడానికి ఒక్క మార్గమే ఉంది. యాక్టివేట్ ఫార్ములా నంబర్ 65. నీ నార్మల్ షేప్ కి మారిపో. ఓకే డూడ్,
ఇనిషియేటింగ్ ఫార్ములా 65. మాకు భయపడి మీరిద్దరూ పారిపోయారా? లేదు లేదు లపెట్ట, వాణ్ణి అలాగే వదలకూడదు. నాకు తెలిసి ఇప్పుడు సూపర్ స్పీడ్ మన కంట్రోల్లోకి వచ్చేసాడు. మనం ఇప్పుడు గెలిచేసాం. ఇప్పుడు మనం వేరే రకంగా ఆడుకుందాం. కికో సూపర్ స్పీడ్ ఆ అన్బ్రేకబుల్ బాల్ లోపల ఇరుక్కున్నారు. కికో అండ్ సూపర్ స్పీడో, ఇంతకాలం మీరిద్దరూ ఈ సన్ సిటీకి సూపర్ హీరోస్ గా ఉన్నారు కదూ. మీరున్నంత వరకు ఈ సన్ సిటీని ఎవ్వరూ దోచుకోలేరు. అలాగే ఎవరు వచ్చి దీని మీద అటాక్ కూడా చెయ్యలేరు. కానీ ఈ రోజు మీ కళ్ళ ముందే ఈ సన్ సిటీ మొత్తాన్ని దోచేస్తాం. అది మాత్రం కాకుండా ఈ సన్ సిటీ మొత్తాన్ని మేము అంతం చేసేస్తాం. దాని తర్వాత కిక్కో పేరుని సూపర్ స్పీడో పేరుని ఈ సన్ సిటీలో ఎవరు కూడా గుర్తు పెట్టుకోరు. ఇప్పుడిక్కడ జరిగే ఈ షోని మీరిద్దరూ ఆ బాల్కనీలో కూర్చుని చూసి ఆనందించండి. అంతకు మించి మీరిద్దరూ ఇంకేమీ చెయ్యలేరు. లపీటా జపీటా వెళ్ళిపోయారు. ఇప్పుడు మనం ఏం చేయాలి? ఇక మనం ఏం చెయ్యగలం? ఏం చేసినా సరే ఆ లపేటా జపేటా చెయ్యాలి. దీని గురించి ఆలోచిస్తుంటే నాకు ఉడుకు వస్తుంది. డాక్టర్ ఆవిష్కార్ సేన్, మన కికోని సూపర్ స్పీడోని ఆ పెద్ద బాల్ నుంచి బయటకు తీసుకురావడానికి ఏదైనా మార్గం ఉందా? లేదు. సూపర్ స్పీడో, మనం ఉన్నంత వరకు సన్ సిటీలో ఎటువంటి అటాక్ జరగకూడదు. సరిగ్గా చెప్పా బ్రో. నా ఆటో రిపేర్ కూడా పూర్తయింది. ఏం చేయాలో ఇప్పుడు చెప్పు. సూపర్ స్పీడో, యాక్టివేట్ ఫార్ములా నంబర్ 58. ఓకే బ్రో, అప్లైయింగ్ ఫార్ములా 58. కికో, ఈ బాల్ అన్బ్రేకబుల్ అయి ఉంటుందనుకుంటాను. నేను ఇంత ప్రయత్నించినా గానీ దాన్ని ధ్వంసం చేయలేకపోయాను. విరగలేదన్నది సరే, కానీ మెల్ట్ అవడానికి ఛాన్స్ ఉంది కదా. కమ్ ఆన్ బడీ, యాక్టివేట్ ఫార్ములా నంబర్ 9. గ్రేట్ ఐడియా బడ్డీ. యాక్టివేటింగ్ ఫార్ములా 9. ఇది కూడా ఫెయిల్ అయింది. ఇందులో నా సూపర్ డూపర్ హాట్ లేసర్ కూడా పని చేయలేదు. డాక్టర్ రవిష్ గారు ఏ మెటీరియల్ తో దీన్ని తయారు చేశాడో అర్థం కావడం లేదు. సన్ సిటీని తలకిందులుగా మార్చేసి సర్వనాశనం చేసేస్తాం. ఇప్పుడు సన్ సిటీ మొత్తాన్ని దొంగతనం చేసినందువల్ల నాకు చాలా ఆనందంగా ఉంది. ఈ లపేట అన్నిటినీ ధ్వంసం చేసేస్తాడు. తర్వాత జపేట మొత్తాన్ని కాల్చి పారేస్తాడు. బడి, నువ్వు ఇప్పుడు ఒక పని చేయి. ఈ బాల్ ని పుష్ చేసి కిందకి తోసేసేయ్. ఒకవేళ ఈ బాల్ పగిలిందంటే మనం ఫ్రీ అయిపోవచ్చు. ఓకే బ్రో, లెట్ మీ ట్రై. ఓ నో, ఈ బాల్ అలాగే టెర్రస్ కు వచ్చేసింది. అరే కికో, సూపర్ స్పీడో, నా ప్రియమైన పిల్లలు, ఎలాగైనా సరే మీరు దాంట్లోంచి బయటకు రండి. మీ సేవలు సన్ సిటీకి చాలా అవసరం.
అరే మేయర్ గారు, అలా రాగలిగితే వాళ్ళు ఎప్పుడూ బయటకు వచ్చేసి ఉండేవాళ్ళు కదా. ఆ లఫేటా జపేటాలు ఆ బాల్ ని కంట్రోల్ చేసే రిమోట్ తీసుకుని ఎస్కేప్ అయిపోయారు కదా. ఇప్పుడు మనమే దీన్ని పగలగొట్టి తీరాలి. ఉండండి, నేను కొంచెం నా స్టైల్లో ట్రై చేసి చూస్తాను. దూరంగా నిలబడండి. అరే టెంపో అన్నా, మీరు ఇప్పుడు ఏ ప్రయత్నం చేసినా సరే చివరికి అది వచ్చి నా మీదే పడుతుంది. ఏమిటి దీనికి అర్థం? డాక్టర్ ఆవిష్కార్ అంకుల్, ప్రతి ఒక్క స్ట్రాంగ్ అయిన విషయానికి ఒక వీక్ పాయింట్ ఉంటుంది. ప్లీజ్ చెప్పండి, ఈ అన్బ్రేకబుల్ బాల్ కి వీక్నెస్ ఏంటో చెప్పండి. అరెరే, నువ్వు చెప్పిన పాయింట్ కరెక్టే. దీనికి కూడా ఒక వీక్నెస్ పాయింట్ ఉంది, కానీ అది నాకు గుర్తు రావడం లేదు కికో. కొంచెం ఆలోచించండి ఆవిష్కార్ అంకుల్. తప్పకుండా ఆ బాల్ కి ఏదో ఒక వీక్నెస్ ఉంటుంది. నా వీక్ పాయింట్ ఏదో తెలుసా? అది ఫ్రిడ్జ్. ఫ్రిడ్జ్ ఒకే మాటలో అడగాలంటే హౌ? అరేరే, తినే వస్తువుల్ని తాగే వస్తువుల్ని అందులోనేగా పెడతారు. ఇదిగో ఈ చల్లని జ్యూస్ లాగా, చల్లని ఐస్ క్రీమ్ లాగా. చల్లటి ఐస్ క్రీమా? వీక్ పాయింట్ దొరికింది. సూపర్ స్పీడో ఫార్ములా నంబర్ 334 ని యాక్టివేట్ చేసి ఈ బాల్ లోపల కూల్ అయిన గ్యాస్ ని ఫిల్ చేయి. కూల్ క్లాసెస్ ఎందుకు కికో? ఎందుకంటే సడన్ గా టెంపరేచర్ కూల్ అయిందంటే చాలా మెటీరియల్స్ ష్రింక్ అయి క్రాక్ అయిపోతాయి. కాబట్టి మనకి ఈ ఫార్ములా వర్కౌట్ అవడానికి ఛాన్స్ ఉంది. గుడ్ ఐడియా కికో. యాక్టివేటింగ్ ఫార్ములా 334. సూపర్ స్పీడో, ఇప్పుడు మనం ఎలాగైనా సన్ సిటీ నుంచి దొంగిలించిన వస్తువుల్ని తీసుకురావాలి. తప్పకుండా చేద్దాం కికో, కానీ వాళ్ళు ఎక్కడున్నారో తెలిస్తే చాలు. లపేటా జెపెటా క్యాటర్ ఫ్లై బండిని ఎక్కడికి తీసుకెళ్లారో తెలియదు. ఎంత పెద్ద క్రిమినల్ అయినా పాదముద్రలు ట్రేస్ చేసి పట్టుకొని లోపల పడేయొచ్చు. అద్భుతం, ఎంత బాగా పంచి డైలాగ్ చెప్పారు మీరు. ఇప్పుడే నేను నోట్ చేసి పెట్టుకుంటాను. ముందు ఆయన చెప్పిన దానికి అర్థం ఏంటో చెప్పండి. సార్, ఇప్పుడు మీతో ఏం చెప్పదలుచుకున్నారంటే, సన్ సిటీకి అవతల ఉన్న ఆ కొండ ప్రాంతంలో 2 పెద్దగా ఉన్న క్యాటర్ పిల్లర్ ఫుట్ ప్రింట్స్ ని చూశారట. వాళ్ళు ఇక్కడే ఎక్కడో ఉంటారని నాకు అనిపిస్తోంది సూపర్ స్పీడో. అనిపించడం కాదు, ఇదిగో మేమిద్దరం ఇక్కడే ఉన్నాం. ఇలా చూడండి, మా ఈ గుడోడికి మీ ఇద్దరిని ఆహ్వానిస్తున్నాం. లపేటా అన్నిటినీ ధ్వంసం చేసేస్తాడు. జపేటా అందరినీ కాల్చి పారేస్తాడు. నేను అనుకున్న దానికన్నా మీ ఇద్దరు బ్రిలియంట్ గాను చాలా స్మార్ట్ గాను ఉన్నారు. మాకంటే చాలా ఫాస్ట్ గా స్మార్ట్ గా ఎవరైనా ఉన్నారంటే అది మాకు అస్సలు నచ్చదు. వాళ్ళిద్దరినీ సర్వనాశనం చేయి. సూపర్ స్పీడో, వీళ్ళిద్దరూ ఒకే టీమ్ గా కలిసి ఆడుకుంటున్నారు. తప్పించుకోవడానికి మనం విడివిడిగా ఫైట్ చేయాలి. నువ్వు ఫార్ములా నంబర్ 183 ని అప్లై చేసి జపేటాతో ఫైట్ చేయి. ఈ లోపు నేను లపేటా పని చూసుకుంటాను.
లపేట అన్నిటినీ ధ్వంసం చేసేస్తాడు. తర్వాత జపేటా అందరినీ కాల్చి పారేస్తాడు. కికు ధ్వంసం చేశాక కూడా వాళ్ళు మళ్ళీ ఏకమైపోయారు. బడి ఈ లపేటా జపేటా వెహికల్ నుంచి యాక్టివేట్ చేసేంత వరకు అది మళ్ళీ జాయింట్ అవుతూనే ఉంటుంది. నువ్వు పని చేయి, ఫార్ములా నంబర్ 49 ని యాక్టివేట్ చేయి. ఈ లోపు నేనేమైనా ఆలోచిస్తాను. ఓకే బ్రో, యాక్టివేటింగ్ ఫార్ములా 49. ఇప్పుడు నేను ఎలాగైనా లపేటాని ఆ వెహికల్ నుంచి బయటికి తీసుకురావాలి. అప్పుడే తను దాన్ని ఆపరేట్ చేయలేకపోతాడు. ఇప్పుడు నాకు వేరే దారి లేదు. నేను నా స్పెషల్ కిక్ ని యూజ్ చేయాలి. గడిగడలాడించిన మీ ఇద్దరిని నేను ఎలా గడిగడలాడించానో చూసారా? యు ఆర్ అండర్ అరెస్ట్. చేతులు పైకెత్తండి. ఏమంటున్నారు సార్? ఇప్పుడు ఏం చెప్తున్నారంటే లపేటా జపేటా యు ఆర్ అండర్ అరెస్ట్. కికు ఇంకా సూపర్ స్పీడ్ జోడి పవర్ ని 3 పదాల్లో చెప్పాలంటే హిప్ హిప్ హురే, హిప్ హిప్ హురే, హిప్ హిప్ హురే. చాలా సేపటి నుంచి మీరందరూ నా కోసమే వెయిట్ చేస్తున్నట్టుగా ఉన్నారు. వీడిని చూస్తుంటే నడిచే క్లాక్ షాప్ లా ఉన్నాడు. ఇంగ్లీష్ లో టిక్ టాక్, తెలుగులో టిక్ టిక్. ఊరికే లొడలొడా వాగడం నాకు ఇష్టం ఉండదు. మీరెవరైనా నా మెటాలిక్ బాల్స్ నుంచి తప్పించుకోవాలని అనుకుంటే నేను డిమాండ్ చేసే డబ్బు మీరు నాకు ఇచ్చి తీరాలి. అది టైం వేస్ట్ చేయకుండా ఇవ్వాలి, ఎందుకంటే సమయం బంగారం లాంటిది. ఇలా చూడు టిక్ టిక్, ఇలా ప్రజల్ని భయపెట్టి డబ్బులు సంపాదించడం చాలా పెద్ద తప్పు. నువ్వు దయచేసి అలా చెయ్యకు. ఇలా చూడండి కికో సూపర్ స్పీడో, ఇప్పుడు టైం చాలా తక్కువగా ఉంది. నువ్వు నాకు లెక్చర్ ఇవ్వడం మానేసి నేను అడిగిన డబ్బు నాకు వెంటనే ఇచ్చే మార్గం చూడు. ఇంగ్లీష్ లో టిక్ టాక్, తెలుగులో టిక్ టిక్. ఊరికే లొడలొడా వాగి టైం వేస్ట్ చేయకూడదు. కికు, నువ్విప్పుడు చేసిన దాన్ని ఒకే మాటలో చెప్పాలంటే అన్బిలీవబుల్. ఎస్ బ్రో, నువ్వు నిజంగా అదరగొట్టావు. నాకేమనిపిస్తుందంటే ఆ రాడ్డుతో పాటు నీ ఫైటింగ్ స్కిల్ కలిసినప్పుడు నువ్వు ఏ ఆయుధాన్నైనా ఎదిరించి పోరాడగలవని. ఎస్ సూపర్ స్పీడో, నేను దానికే ప్రాక్టీస్ చేస్తున్నాను. ఈ రాడ్ అన్బ్రేకబుల్. ఎప్పుడు అవసరం వచ్చినా సరే అప్పుడు మనం దీన్ని హాయిగా యూస్ చేసుకోవచ్చు. ఓరి నాయనో, సూపర్! కీకో ఇక్కడ సాలిడ్ గా ప్రాక్టీస్ చేస్తున్నాడే. కీకో ఇప్పుడు జంప్ చేసేది చూస్తే నా కడుపులో ఆకలి కూడా కొంచెం కొంచెంగా ఎగురుతుంది. సో నేను ఇప్పుడు కొంచెం తింటాను. జట్పట్ సార్, ఇప్పుడు మీరు ఈ బండిని చాలా స్లోగా నడుపుతున్నట్టుగా మీకు అనిపించడం లేదా? తలుపు తడితే శబ్దం టక్ టక్ మని వస్తుంది. అదే కార్ని ఇంత నెమ్మదిగా పోనిస్తుంటే అతన్నే డిటెక్టివ్ జాసు జట్పట్ అంటారు. సూపర్ సార్, చాలా అద్భుతంగా చెప్పారు. ఇప్పుడే నోట్ ప్యాడ్ లో నోట్ చేసుకుంటాను. ప్రమాదం ముంచుకొచ్చినప్పుడు తమాషా చూడకూడదు. ఏం చేయాలో టక్కును చేసేయాలి. నాకు అర్థమైంది సార్. మీరు క్లుప్తంగా ఏం చెప్తున్నారంటే ఐ మీన్ జంప్. R7 డేంజర్ లైట్ బ్లింక్ అవుతోంది. ఖచ్చితంగా సన్ సిటీలో ఏదో ఒక ప్రమాదం ఉంది. త్వరగా వెళ్ళు సూపర్ స్పీడో. డోంట్ వరీ కికో,
మనం ఉన్నప్పుడు సన్ సిటీకి ప్రమాదం రావచ్చు, కానీ అది కొనసాగే అవకాశం లేదు. ఈ జట్పట్ కార్ ని ఢీకొట్టడానికి ఎంత ధైర్యం నీకు? ధైర్యం ఉంటే బయటికి రా, నీ మొహం చూపించు. మర్యాదగా బయటికి రా. ధైర్యం ఉంటే వచ్చి నాతో తలబడు. జట్పట్ అంకుల్, ఇక్కడ ఏం జరిగింది? ఈ బాల్ ఎక్కడి నుంచి వచ్చింది? నా పాటికి నేను లెఫ్ట్ రైట్ చూసుకుంటూ వెళ్తున్నాను. సిగ్నల్ కూడా ఎప్పుడు క్రాస్ చేయలేదు. చాలా చాలా స్లోగా వెళ్తూ ఉన్నాను. అరే జట్పట్ అంకుల్, మీరు దాన్ని వదిలేయండి. జూనియర్ అంకుల్, ఇప్పుడు మీరు చెప్పండి. అది ఏం జరిగిందంటే, మేమిద్దరం కలిసి ఆ కార్లో ఇక్కడికి వస్తూ ఉన్నావా, అప్పుడే రోడ్డు మీద ఈ అతి పెద్ద బాల్ దొర్లుకుంటూ వచ్చింది. అలా వచ్చి జట్పట్ గారి కార్ ని అది డ్యామేజ్ చేసింది. అదేలా? ఓపెన్ రోడ్ లో ఇంత పెద్ద బాల్ ఎలా రాగలుగుతుంది? సూపర్ స్పీడో, ఫార్ములా నంబర్ 35 ని అప్లై చేయి. ముందు ఈ బాల్ ని స్కాన్ చేయి. ఓకే బడ్డీ, ఇప్పుడే చేసేస్తాను. యాక్టివేటింగ్ ఫార్ములా 35. అరే మేయర్ గారు, ఇది మా డాడీకి డాడీ కారు. చూసారా ఎంత స్పీడ్ గా వెళుతూ ఉందో? ఇదిగో చూడండి టెంపో అన్న, ఇది పెద్ద విషయమే కాదు. మా తాతగారి గ్రాండ్ ఫాదర్ కారు ఇంతకంటే చాలా స్పీడ్ గా వెళుతుంది. ఏంటి మేయర్ గారు, మీరు ఈ అబద్ధాలు చెప్పడం ఎప్పుడు ఆపేస్తారో తెలియడం లేదు. టెంపో అన్న, నేను అబద్ధం చెప్పాల్సిన అవసరం నాకు లేదు. ఒకవేళ మనం అబద్ధం చెప్పినట్టయితే మన ఇద్దరి కార్లు అప్పడంలా అయిపోతాయి. మేయర్ గారు, మీకు కార్ ని డ్యామేజ్ చేయడం అంటే చాలా ఇష్టమా? మీరు మీ కార్ గురించి మాత్రమే చెప్పుకోవచ్చును కదా, నా కారును కూడా కలిపి ఎందుకు చెప్పారు? టెంపో అన్నా, నాకే తెలుసు నా మాట ఇలా నిజమైపోతుంది అని. సరే, మనం ఒక పని చేద్దాం, కిక్కో దగ్గరికి వెళదాం, పదండి. సూపర్ స్పీడో, నువ్వు ఇంతసేపు ఏం స్కాన్ చేస్తున్నావు? ఈ మెటల్ చాలా డిఫరెంట్ గా ఉంది. స్కాన్ చేస్తే ఒక్క విషయం మాత్రం అర్థమైంది. ఈ బాల్ ని చాలా స్ట్రాంగ్ అయిన మెటీరియల్ తోనే తయారు చేశారు. నా మిసైల్ రాకెట్ తోనే కాదు, దేనితోనే దీన్ని బ్లాస్ట్ చేయలేం. దీనికి అడ్డంగా ఏం వచ్చినా సరే అప్పడంలాగా నుజ్జు అయిపోవాల్సిందే. అప్పడం కాదండి, పిండి అయిపోయింది. ఎందుకు? ఏమైంది టెంపో అన్నా? మీరు మేయర్ అంకుల్ ఎందుకని ఇంత టెన్షన్ గా ఉన్నారు? నేను చెప్పేది విను కిక్కో. నేను టెంపో అన్న మా కారులో వస్తూ ఉన్నాము. అప్పుడు ఎదురుగా 2 పెద్ద మెటాలిక్ బాల్స్ వచ్చాయి. అవి తిన్నగా వచ్చి మా ఇద్దరి కారుల్ని అప్పడంలా చేసేసాయి. పిప్పైపోయాయి. చెప్పాలంటే ఆ బాల్స్ కూడా ఈ విధంగానే ఉన్నాయి. మీరు చూసారా ఆ బాల్స్ ఎక్కడి నుంచి వచ్చిందో? లేదయ్యా, ఆ 2 బాల్స్ కూడా ఎక్కడి నుంచో హఠాత్తుగా పైనుంచి వచ్చినట్టుగా అనిపించాయి, మ్యాజిక్ లాగా. సూపర్ స్పీడో, ఇప్పుడు నువ్వు ఆ మెటాలిక్ బాల్ ఎక్కడి నుంచి వచ్చిందో చెప్పగలవా? కానీ దాన్ని కనిపెట్టడానికి నాకు కొంత సమయం కావాలి. ఈ మెటాలిక్ బాల్స్ గురించి మనం కనిపెట్టాల్సిన విషయం ఉంది కదా, దాన్ని ఒకే మాటలో చెప్పాలంటే మిస్టరీ. yes అదెంత పెద్ద మిస్టరీ. నాకేమనిపిస్తోందంటే ఈ మెటాలిక్ బాల్స్ ని పంపించిన వాడు ఇక్కడే పక్కనెక్కడో ఉండాలి. చాలా సేపటి నుంచి మీరందరూ నా కోసమే వెయిట్ చేస్తున్నట్టుగా ఉన్నారు. వీడిని చూస్తుంటే నడిచే క్లాక్ షాప్ లా ఉన్నాడు. ఇంగ్లీష్ లో టిక్ టాక్, తెలుగులో టిక్ టిక్. ఊరికే లొడలొడా వాగడం నాకు ఇష్టం ఉండదు. మీరెవరైనా నా మెటాలిక్ బాల్స్ నుంచి తప్పించుకోవాలని అనుకుంటే నేను డిమాండ్ చేసే డబ్బు మీరు నాకు ఇచ్చి తీరాలి. అది టైం వేస్ట్ చేయకుండా ఇవ్వాలి, ఎందుకంటే సమయం బంగారం లాంటిది. ఇలా చూడు టిక్ టిక్,
ఇలా ప్రజల్ని భయపెట్టి డబ్బులు సంపాదించడం చాలా పెద్ద తప్పు. నువ్వు దయచేసి అలా చెయ్యకు. ఇలా చూడండి కికో, సూపర్ స్పీడో, ఇప్పుడు టైం చాలా తక్కువగా ఉంది. నువ్వు నాకు లెక్చర్ ఇవ్వడం మానేసి నేను అడిగిన డబ్బు నాకు వెంటనే ఇచ్చే మార్గం చూడు. ఇంగ్లీష్ లో టిక్ టాక్, తెలుగులో టిక్ టిక్. ఊరికే లొడలొడా వాగి టైం వేస్ట్ చేయకూడదు. ఒకవేళ నువ్వు అడిగిన డబ్బు ఇవ్వడం కుదరదు అంటే? ఇది ప్రశ్నలు వేసే సమయం కాదు. దానికి బదులు నా ఆర్డర్స్ వినో. ఇంగ్లీష్ లో టిక్ టాక్, తెలుగులో టిక్ టిక్. అడిగిన డబ్బు ఇచ్చారంటే తీసుకుని వెళ్ళిపోతాను. అనవసరంగా ఇంకా టైం వేస్ట్ చేయకుండా నేను చెప్పిన పని చెయ్యి. ఎందుకంటే ఇంకా సేపట్లో మొత్తం సన్ సిటీ సర్వనాశనం అయిపోతుంది. మేయర్ అంకుల్, మీరు ఈ బాల్ ని డాక్టర్ ఆవిష్కార్ అంకుల్ దగ్గరికి తీసుకెళ్ళండి. ఆయనతో చెప్పి ఈ బాల్ ని ఫుల్ అండ్ ఫుల్ చెక్ చేయమనండి. ఆ లోపు నేను సూపర్ స్పీడో టిక్ టిక్ ని పట్టుకుని చెక్ చేస్తాం. పద వెళ్దాం సూపర్ స్పీడో. సూపర్ స్పీడో ఫార్ములా నంబర్ 57. yes bro, చూస్తూ ఉండు. ఫార్ములా 57 ని యాక్టివేట్ చేసి టిక్ టిక్ అనే ఆ గడియారాన్ని ఓ పట్టుపట్టి ఆ బాల్ ని ఎగరగొడతాను. కికో, టిక్ టిక్ మీద మనం ప్రయోగించిన అన్ని ప్రయత్నాలు వృధా అయ్యాయి. త్వరగా ఏదో ఒకటి చెయ్యి. నువ్వు సరిగ్గా చెప్పావు సూపర్ స్పీడో. మన ఫార్ములా నంబర్ 276 ని అప్లై చేద్దామా? ఒకవేళ టిక్ టిక్ మన కంట్రోల్ కి వచ్చాడంటే? yes bro, ఇనిషియేటింగ్ ఫార్ములా 276. ఇంగ్లీష్ లో టిక్ టాక్, తెలుగులో టిక్ టిక్. నా దగ్గర ఉన్న ఈ గడియారాలతో మీ అందరి అంతు చూస్తాను. ఓ, ఆ టిక్ టిక్ ఎలాగైనా ఈ చిన్న క్లాక్స్ తోటి మన దృష్టిని మళ్లించాలని చూస్తున్నాడు. చూస్తూ ఉండు కికో, నేను ఆ చిన్న గడియారాలన్నిటినీ ఎలా ముక్కలు ముక్కలు చేస్తాను. గుడ్ మార్నింగ్ డాక్టర్ ఆవిష్కార్ సేన్ అంకుల్. ఆ బాల్ గురించి మీకేమైనా డీటెయిల్స్ దొరికిందా? చాలా విషయాలు నేను తెలుసుకున్నాను. అది ఏమిటంటే మనం బయటకు వెళ్లి దీంతో ఫుట్బాల్ ఆడుకోవచ్చు. కానీ డాక్టర్ అంకుల్, ఇదే ఫుట్బాల్ కాదు, అదొక మెటాలిక్ బాల్. దాన్ని చెక్ చేసి డీటెయిల్స్ చెప్తారని మీ దగ్గరికి పంపాను. అరే, నాకు జ్ఞాపకం ఉంది. నాకు మీరు అనుకున్నట్టుగా మతి మరపు లేదు. ఆ బాల్ ని నేను బాగా చెక్ చేశాను, డీటెయిల్స్ కూడా కలెక్ట్ చేశాను. ఇది సాధారణమైన బాల్ కాదు, ఇది ఒక ఎక్స్పాండింగ్ బాల్. ముందుగా ఈ బాల్ చాలా చిన్నదిగా ఉంటుంది. ఆ చిన్న బాల్ రాను రాను పెద్దదవుతుంది. కానీ ఈ బాల్ కు సంబంధించి ఏదైనా కఠినమైన వస్తువును తాకింది అంటే, అది రోడ్డో, కారో, బిల్డింగో ఏదైనా సరే, అది వెంటనే ఎక్స్పాండ్ అయిపోతుంది. అది వెంటనే పెద్ద సైజుకు మారిపోతుంది. కానీ ఈ బాల్స్ అన్ని ఎక్కడి నుంచి వస్తున్నాయి? ముందు మనం దాన్నే కనిపెట్టి తీరాలి. అరే, కాపాడండి. ఇప్పటికి 2 గంటల్లో 2 అటాక్స్ జరిగాయి. నేనేమంటున్నానంటే, ఆ టిక్ టిక్ అడిగినట్టుగానే అతను అడిగిన డబ్బంతా ఇచ్చేద్దాం. ఏమంటావు? లేదు మేయర్ అంకుల్, దాని వల్ల రాంగ్ గెలుస్తుంది, రైట్ ఓడిపోతుంది. ఇప్పుడు నేనేం ఆలోచిస్తున్నానంటే, నా మీద అటాక్ జరిగింది కదా, అది కరెక్ట్ గా 1 o'clock కి జరిగింది. అప్పుడే ఒక బాల్ అటాక్ చేసింది. తర్వాత 2 గంటలకి 2 బాల్స్ అటాక్ చేశాయి. ఇంకా ఇప్పుడు 3 గంటలు అవబోతోంది. నా క్యాల్కులేషన్ సరిగ్గా ఉంటుందంటే 3 గంటలకి 3 బాల్స్ బయటికి రావడానికి ఛాన్స్ ఉంది. ఇదే మనకి దొరికిన ఛాన్స్. దీంతో ఆ బాల్స్ ఎక్కడుందో మనం కనిపెట్టగలం.
కికు, నేను ఇప్పుడే ఫార్ములా 423ని యాక్టివేట్ చేసి సన్ సిటీ రోడ్లలో ఉన్న సీసీటీవీ కెమెరాలన్నిటినీ నా సిస్టమ్ కి కనెక్ట్ చేసేశాను. ఇక ఎప్పుడైనా ఆ ఫుటేజ్ ని మనం చెక్ చేసుకోవచ్చు. ఇంకాసేపట్లో 3 అవుతుంది. నా క్యాల్కులేషన్ సరిగ్గా ఉందంటే ఈసారి 3 బాల్స్ అటాక్ చేస్తాయి. అరే ఏంటి ఇది? ఎంత పెద్ద మెటాలిక్ బాల్స్ ఇక్కడికి వస్తూ ఉన్నాయి. అక్కడున్న పార్క్డ్ కార్స్ లోనూ ఎవరూ లేరు, ఆ బిల్డింగ్ లోనూ ఎవరూ లేరు, కానీ ఆ బ్రిడ్జ్ లో మాత్రం అంతమంది ఉన్నారు. సూపర్ స్పీడ్, త్వరగా ఫార్ములా నంబర్ 376 ని అప్లై చేయి. ఆ 3వ బాల్ ని అడ్డుకో. yes bro, applying formula 367. కికు, నువ్వు చెప్పింది కరెక్టే. బాల్స్ అటాక్ ప్రతి గంటకొకసారి జరుగుతోంది. అరే, ప్రతి క్షణము బాల్స్ కౌంట్స్ పెరిగిపోతూనే ఉన్నాయి. మమ్మల్ని అందరినీ ఈ బాల్స్ బారి నుండి కాపాడు. ఈ బాల్స్ ఇప్పుడు మళ్ళీ వచ్చాయి. సూపర్ స్పీడ్ 423. ఓకే బడి, యాక్టివేటింగ్ ఫార్ములా నెంబర్ 423. అంటే డాక్టర్ ఆవిష్కార్ సేన్ అంకుల్ చెప్పింది కరెక్టే అన్నమాట. ఇప్పుడు చూద్దాం ఈ బాల్స్ ఎక్కడి నుంచి వచ్చిందో చూద్దాం. అయితే ఈ బాల్స్ క్లాక్ టవర్ నుంచి బయటికి వచ్చింది. అది కూడా బుల్లెట్ లాగా. నేల మీద పడిన వెంటనే అది పెద్దదైపోతోంది. సూపర్ స్పీడ్, నువ్వు ఇక్కడే ఉండి అన్నిటినీ చూసుకో. నేను లోపలికి వెళ్తాను. గుర్తుంచుకో, ఇక మీద ఏవైనా బాల్స్ క్లాక్ నుంచి బయటకు వచ్చాయంటే అప్పుడు ఫార్ములా నంబర్ 16 ని అప్లై చేయి. డోంట్ వరీ కికో, నేను ఫార్ములా 16 ని యాక్టివేట్ చేసి ఆ చిన్న బాల్స్ ని కాటన్ నెట్ లో ట్రాప్ చేసేస్తాను. అది ఎలాంటి బలమైన వస్తువుల మీద దాడి చేయదు, అలాగే ఎక్స్పాండ్ అవ్వదు. 4 గంటలు అవడానికి ముందే నేను ఆ క్లాక్ లోపలికి వెళ్లి దాన్ని అడ్డుకోవాలి. నాకు తెలుసు కికో, నువ్వు సూపర్ స్పీడో కలిసి ఆ క్లాక్ టవర్ లో ఉన్న రహస్యాన్ని కనిపెట్టడానికి ఎంతో టైం పట్టదని. కానీ నేను కూడా సూపర్ గా ప్లాన్ చేసుకున్నాను. ఎప్పుడైతే నువ్వు ఆ క్లాక్ టవర్ లోపలికి వెళ్లి కాలు పెడతావో దాంతో నీ లైఫ్ ఒక ముగింపుకు వచ్చేస్తుంది. గుర్తుంచుకో, ఇంగ్లీష్ లో టిక్ టాక్, తెలుగులో టిక్ టిక్. లొడలొడ బాగి టైం వేస్ట్ చేస్తే నాకు ఇష్టం ఉండదు.
ఇప్పుడు 4 గంటలు అవబోతోంది. నేను వెంటనే ఈ క్లాక్ ని ఆపాలి. సూపర్ స్పీడో యాక్టివేట్ ఫార్ములా నంబర్ 17. ఓకే కికో. కికో ఇప్పుడు నా క్లాక్ ని ఆపేశాడు. అందువల్ల అతను అంతమయ్యే చోటికి చాలా దగ్గరలోనే ఉన్నాడు. ఇంగ్లీష్ లో టిక్ టాక్, తెలుగులో టిక్ టిక్. ఇక కికోని సూపర్ స్పీడోని నేను సర్వనాశనం చేస్తాను. ఇంకా ఎంతసేపు ఈ సన్ సిటీని మీరు నా చేతుల్లోంచి కాపాడతారో నేను చూస్తాను. ఇక నుంచి ఒక్కొక్క నిమిషమే కాదు, ఒక్కొక్క సెకండ్ అటాక్ జరుగుతూనే ఉంటుంది. ఆ క్లాక్ లో ఉన్న 2 ముళ్ళు ఒకటిగా కలిసి 12 గంటలు అయిందంటే ఈ క్లాక్ లోపల నుంచి చిన్న చిన్న మెటాలిక్ మోల్డ్స్ వస్తూనే ఉంటాయి. అవి కిందకొచ్చి పడగానే ఎక్స్పాండ్ అయిపోతాయి. ఆ తర్వాత సన్ సిటీ పేరు ఈ ప్రపంచ మ్యాప్ లోంచి లేకుండా పోతుంది. ఇంగ్లీష్ లో టిక్ టాక్, తెలుగులో టిక్ టిక్. నేను ఈ సన్ సిటీని పూర్తిగా నాశనం చేస్తాను. అదే నా లక్ష్యం. ఇప్పుడు నాకు వేరే దారి లేదు. నేను నా స్పెషల్ కిక్ ని యూజ్ చేయాలి. నీ క్లాక్ లో వచ్చే టిక్ టిక్ టక్ టక్ శబ్దాన్ని ఇప్పుడు ఉన్న పలంగా ఆపేసే సమయం వచ్చేసింది. అంటే సార్ ఇప్పుడు ఏం చెప్తున్నారంటే యు ఆర్ అండర్